ఈ కథ విన్నప్పుడు అందరూ ఓం గణపతయే నమః అని ఒక్కసారి తలుచుకోండి మనసులోన. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి తనకు విఘ్నములకు అధిపతి ఇమ్మని కోరెను. గజానుడు తన జ్యేష్ఠుడును కనుక ఆధిపత్యం నాకే ఇవ్వమని అనెను. అప్పుడు కుమారస్వామి, గజానుడు మరుగుజ్జు, అనర్హుడు, అసమర్థుడుగాను ఆధిపత్యం నాకే ఇవ్వమని తండ్రిని పరమేశ్వరుని వేడుకొనెను. అంతటి పరమేశ్వరు కుమారులను అనుసంధానించి, మీలో ఎవరు ముల్లోకాలను వెదిలి పుణ్య తీర్థములనందు స్నానము ఆచరించెదడో, నన్ను చేరెదో వారికే ఆధిపత్యం ఇస్తానని చెప్పెను. అంతటి కుమారస్వామి తక్షణమే తన నెమలి వాహనమును ఆరోధించి వేగముగా బయలుదేరెను. గజానుడు తండ్రి సమీపించి, మీ అయ్యా, తమరు నా అసమర్థను ఎరిగి ఉండెదరు